రేపు రాబో రాజకీయాలను యువత నడపగలిగే స్థాయికి తీసుకొని వస్తాం. ఆ రకమైన కార్యక్రమాలు చేస్తాం. నువ్వు 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నావు. అదే కూడా ఏదో చెన్నూరులో ఒక ఇండస్ట్రీ పెడతా అన్నావు. పెట్టినావా? ఇండస్ట్రీ పెట్టినావా? 45,000 మంది ఉద్యోగాలు వచ్చినాయా? చెన్నూరు యువత ఈనాడు చదువుకున్న మేధావులు అందరూ చెన్నూరు నియోజకవర్గం నువ్వు ఏ గ్రామానికి పోయినా సగం సగం ఆశలతో దుర్భరమైనటువంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్న యువతకు నీ నుంచి ఏం మేలు జరిగిందో చెప్పు. పక్కకే సింగరేణి కాలనీస్ ఉన్నాయి, ఇతరత్రమైనటువంటి ఉపాధి అవకాశాలని. నీ వల్ల జరిగింది ఏంది? ఎందుకయ్యా నేను అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాదిగలను ఎందుకు ఇంత వంచనకు గురి చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నీకు మాదిగ జాతిలో ఎవ్వరు దొరకలేదా? దరిద్రం ఏంటంటే బీఆర్ఎస్ ఆలోచన సరళి మారట్లేదు. బీఆర్ఎస్ గదే దొరల పార్టీగా మిగిలిపోతుంది. వాళ్ళ ఆలోచన సరళి ప్రజలకు దగ్గరగా పోయేలా లేకుండా వాళ్ళ ఓన్ సమస్యలలోనే పట్టి కొట్టిమిట్టాడుతున్నారు. అరే మరి ఇవన్నీ అప్పుడు ఎందుకు చెప్పలేదు తల్లి నువ్వు? ఆనాడు గత ఎన్నికల సందర్భంలో అంతకు ముందు మేము జరిగిన దోపిడీ గురించి మేము సోషల్ మీడియాలో తర్వాత ఇతరత్రంగా వచ్చి ప్రజలను ఎడ్యుకేట్ చేసేసి అసలు మనము ఒక ఉద్యమ పార్టీని అధికారంలోకి తెచ్చినామని అనుకున్నాం. కానీ ఉద్యమ అనే నెపంతోని వీళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు, ఒకే కులం వాళ్ళు ఆర్థికంగా సుసంపన్నమైనారు అనేటువంటి మాట మేము మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ ను వీకెండ్ చేసేసి కాంగ్రెస్ కు ఊతమిచ్చేలాగా కవిత రాజకీయాలు చేస్తుంది. సో ఇట్లా వీళ్ళు కూడా పరమ దరిద్రం కావడం వల్ల ప్రజలు ఈనాడు ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నాడు. అవసరం లేదు, డెఫినెట్ గా మేము ఒక ఆల్టర్నేటివ్ సెటప్ ని తీసుకువస్తాము. వీళ్ళిద్దరిని మనం పరీక్షించినాం. ఈ రెండు చెల్లని రూపాయలే, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. కాబట్టి యూత్ తోని మంచి రాజకీయ పరిణితి గల వాళ్ళతోని ఒక కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించి తీరుతాం. అది జరుగుతుంది.